సరే, చిన్న వాక్యం జ్ఞాపం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. కృపా సస్య సంపూర్ణుడు ప్రభానికి వందములు చూపునైనా, మహాగణుడును మహోన్నతుని ప్రభానికి వందములు చూపునైనా, ఈ రోజు నేను మీ యొక్క పునరుత్థానంలో ప్రభునైనా, విశ్రాంతిలో ప్రభునైనా, సజీవుల్లోకి ఉంచి ప్రభునైనా, ఈ వాక్యంలోకి ముందుకు వెళుతున్నప్పుడు వెనుక గ్రహించగా మనసు కూడా మాకు ఇచ్చిన దేవానికి వందములు చూపుతుంది. సమకూర్చో బలపరిచో ప్రభులా విమోహించవు తండ్రి. వాతావరణం అనుకూలపరిచిన దేవత నీకు వందములు చూపునైనా, నిలిచి ఉండే విధంగా నడిపించండి. బలపరిచిన ప్రభునైనా, దేశంలో నిత్యం నిలిచే విధంగా సమస్తం జరిగించబడడానికి సహాయం చేసేయండి. లోకరక్షకుడుగా ఉన్న దేవుడు, మమ్మల్ని కూడా రక్షించిన దేవుడు ప్రభులా, అందరిని జ్ఞాపం చేసుకునేనా నీ పరిశుద్ధమైన వాక్యంలో నిలిచి ఉండేది నడిపించి బలపరచమని, అందరికీ తోడై ఉండమని యేసు యొక్క నామలు అడిగి కొనుస్తున్నాం తండ్రి. చిన్న వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. ఆదికాండంలో 2వ అధ్యాయంలో 15వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాసుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిక్షేముగా సత్యదు అని నరునికి ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలోను ఉంచెను. ఏదైనా తోట ఎందుకంటే అక్కడ నరుడికి దేవుడు నిర్మించిన జీవాయువుతోను అని సజీవుని చేశారు. ఆ తర్వాత ఆ యొక్క నరుని అక్కడ పెట్టారండి. అక్కడ ఉన్నట్టు ఏదైనా తోట అంటే అక్కడ ఏదైనా ప్రదేశంలోనూ ఒక తోటను నిర్మించి ఆ తోటలోను ఆ యొక్క నరుణ్ణి పెట్టి ఉన్నారండి. ఆ తోటలో నరుని యొక్క బాధ్యత ఏమిటంటే దేవుని యొక్క ప్రతినిధి కింద దేవుడు తాను సిద్ధం చేసిన ప్రతి దానిని కూడాను కాసే బాధ్యత, అంటే అక్కడ సేద్యం చేసే బాధ్యత అండి. ఆ యొక్క నరునికి దేవుడు ఆ సమయంలో అనుగ్రహించారండి. ఎందుకంటే నరునికి దేవుడు ఏమైతే సిద్ధపరిచారో అవన్నిటిని కూడాను సేద్యము చేసేటువంటి బాధ్యత ఒక నరునికి దేవుడు ఇచ్చారండి. ఎందుకు సేద్యం అన్నమాటకి అర్థం ఏమిటి? ఎందుకంటే బాధ్యత అండి. అంటే మనకు కావాల్సిన మన జీవనానికి ఉపయోగం దాన్ని సేద్యం అంటే దాన్ని ఎప్పుడు కూడా దాని బాగోగులు చూసుకుంటూ దాన్ని వృద్ధి చేసుకుంటూ అందులో వచ్చే ఫలాల్లో తీసుకుని మనం వృద్ధి పొందుకునే వారు ఉంటామండి. ఎందుకంటే పొలం వ్యవసాయం చేస్తాం. ఆ విత్తనం వేసే బాధ్యత మందే, నీరు కట్టే బాధ్యత మందే, అందులో వచ్చే మొక్కలకు ఉన్నటువంటి సమస్త అవసరాలు తీర్చే బాధ్యత మందే. అన్నీ కూడా మనం బాధ్యత వహించుకుని దాని ఎడల శ్రద్ధ కలిగి దాంట్లో ఫలాలు తీసుకుంటూ మనం వృద్ధి చెందుకుంటూ ఉంటామండి. అది సేద్యం చేసే వరకు బాధ్యత అండి. అవన్నీ కూడా బాధ్యత కలిగి దాన్ని చేసుకున్నాం అనుకోండి, సంతోషంతోనూ సమాధానంగా మనం జీవించేవారు ఉంటామండి. కానీ ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నారు చూడండి, సేద్యము చేసే బాధ్యతను అక్కడ నరునికి దేవుడు ఇచ్చారండి. సేద్యం అంటే ఎలాగా? సమస్తము కూడా అక్కడ ఉన్న దేవుడు ఇచ్చిన అన్నిటి మీద కూడాను బాధ్యత కలిగి వహించి ఆయన అన్నిటి మీద కూడా ఒక అధికారి కింద ఆయన ఆ పనులు చేసే బాధ్యత దేవుడు ఇచ్చారండి. ఎందుకంటే ఈ సమయంలో చూస్తే అక్కడ దేవుడు ఏమవుతారండి? ఆయనకి యజమాని అండి. అంటే దేవుడు నిర్మించి అన్నిటినీ కూడాను ఒక నరునికి ఒక యజమానిగా తాను ఉండి ఇక్కడ తాను చేయవలసిన పన్నంటిని తన ప్రతినిధి కింద దేవుడు నియమించారు. అది మన బాధ్యత అండి. అంటే ఇది ఆత్మీయంగా చూస్తే మనం ఈ లోకంలో జీవించడానికి అన్నిటి కూడాను దేవుడు మనల్ని అన్ని అనుగ్రహించినప్పుడు వాటిని అన్నిటికీ బాధ్యతగా చూసుకోవలసిన బాధ్యత కూడా మనదేనండి. ఈ ప్రకృతి కానీ, ఇక్కడ వనరులు కానీ, ఇక్కడ మన జీవితంలో ఏదైనా సరే అవన్నీ దేవుడు మనకి ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంతా మనదేనండి.
అంత దైవ చిత్తానుసారంగా. ఎందుకంటే యజమానితో మనం సహవాసంలో ఉండి ఆయన ఆయన సలహాలు తీసుకుంటూ అక్కడ ఉన్న వాటిలన్నిటినీ కూడా మనం అన్ని చక్కపరుచుకునే వారుని ఉండాలి. దేనికి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ కూడా మనం పూర్తిగాను అక్కడ మన ఒక బాధ్యతలో తీసుకుని మనం జీవించేవారుని ఉండాలండి. బాధ్యత లేకుండా మనం లేవండి. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉన్నది. అంటే దేవుడు ఏమైతే మనకి ఇచ్చాడో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అంత కూడా మనదేనండి. అంటే మనల్ని ఒక అధికారిగా నిలబెట్టారు. ఆయన ఒక ప్రతినిధిగా నిలబెట్టారు. ఆయన ఆ ప్రతినిధిగా ఉండి మనం ఆయన యొక్క పనులన్నీ చేసుకుంటున్న వారిని ఉండాలి. అంత ఎవరిది? ఈ లోకంలో ఉన్నదంతా ఎవరిదండి? మొత్తం దేవునిదేనండి. దాంట్లో ఉంటూ మనం దాని బాగోగులు చూసుకుంటూ దేవుని ప్రతినిధి కింద మనం దేవునితో సహవాసం చేసేవారుని ఉండాలండి. అది మన బాధ్యత. అంటే సర్వలోకానికి అధికారి ఎవరు? అంతా ఆయనేనండి. ఆయన ప్రతినిధి కింద మనం ఆయన చెప్పిన పని చేసి పూర్తి చేసేవారుని ఉండాలండి. అది మన బాధ్యత. అలా ఉన్నామనుకోండి, అక్కడ ఇచ్చిన అక్కడ తాను నాటినట్టు ప్రతి వృక్షంలోంచి తినేటువంటి అన్నింటిని పొందుకునే యోగ్యత ఎవరికి ఇచ్చారు? అవన్నీ కూడా దేవుడే ఇచ్చారండి. అక్కడ ఉన్న నాటిన అంటే అక్కడ మంచిగా నాటినటువంటి ప్రతి ఒక్క వృక్ష ఫలంలోనూ అన్ని తిని వాటిని పొందుకుని వాటి ద్వారా జీవించమని చెప్పి దేవుడు మనకు అనుగ్రహించారండి. అవన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంతా మనదేనండి. అలా ఉంటూ ఏం చేయాలి? దేవునితో మనం సహవాసం కలిగిన వారునే ఉండాలండి. సహవాసం ఏం చేస్తుందండి? దేవునితో సంబంధం ఎప్పుడు కూడా సహవాసం ఎప్పుడు కూడా సంబంధాన్ని బలపరుస్తుందండి. అందుకే దేవునితో ఏముండాలి? అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగిన వారునే ఉండాలి. అందులో ఫలించాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన పనిలో మనం ఫలిస్తున్న వారునే ఫలించామనుకోండి, ఏ కొరత లేదండి. అనుభవించడానికి కావాల్సినవి, తినడానికి కావాల్సినవి, ఈ లోకంలో ఉండటానికి కావాల్సినవి అన్నీ కూడా దేవుడు ముందే సిద్ధం చేసి ఉంచారు. అవన్నీ కూడా ఎవరి కోసం ఫలిస్తున్నాయి? మొత్తం అన్నీ కూడా మన కోసం ఫలిస్తున్నాయి. ఆ ఫలించాలి అంటే ముందు మనం మన యజమానికి లోబడేవారునే ఉండాలి. అని లోబడ్డామనుకోండి, సమస్తం కూడా మనలో ఫలించే విధంగా ఉంటుందండి. ఒకసారి ఇక్కడ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చూడవమ్మా. 1వ అధ్యాయం 5వ వచనం గణించాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎవరు? వెలుగై ఉన్నాడండి. ఇప్పుడు ఆయన దగ్గర మనం దాపరికం ఉండకూడదు. ఏదైనా సరే ఆయన చెప్పింది గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకున్నది ఏం చేయాలి? మనం ఖచ్చితంగా పాటించుకునేవారు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఏమైనా ఉండాలి? వెలుగు సంబంధం అంటే దాపరికం లేకుండా చెప్పింది చెప్పుకున్నట్టుగా చేసుకుంటూ దేవునితో మనం సహవాసంలో గడిపేవారు ఉండాలి. ఎందుకంటే పని లేకుండా దేవుడు మనల్ని నిర్మించలేదండి. పని చేసుకుని బతకాలి. ఎప్పుడు కష్టాజీత ఫలాలనే దేవుడు ఆశీర్వదిస్తాడండి. నేను కూర్చుని తింటాను, లేకపోతే మా తల్లిదండ్రులు ఆస్తున్నది అదో ఇదో ఇదేది కాదండి. కష్టించి పని చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు కష్టపడాలి, ప్రార్థనలో కష్టపడాలి, ఆత్మీయంగాను అదే దేవుని ఆరాధించడం కష్టపడాలి. ఇక్కడ జీవించడానికి కావాల్సిన విషయాల్లో కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఫలించుకుంటూ వాటిని వృద్ధి చేసుకుంటూ అన్నిటినీ కూడా నిర్మూలన చేయటం మన బాధ్యత కాదండి. కేవలం ఏమన్నాడైనా వాటిని కాసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇచ్చింది ఏదైనా సరే నిర్మూలన చేయకూడదండి. ఏదైనా సరే వాటిని కాసి వాటి యొక్క బాధ్యతలు తీర్చుకునేవారు వాటి అవసరాలు తీర్చుకుంటూ అక్కడ ఏమైనా ఇబ్బంది వస్తే దేవుని యొద్దకు తీసుకుని వచ్చి దేవుని ద్వారా పరిష్కరించుకునేవారు ఉండాలి. కానీ వాటి నిర్మూలన చేసి నేను వాటికి వచ్చే ఫలాల ద్వారా జీవిస్తామంటే అది దేవుడు ఒప్పుకోడండి. అందుకని మనకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? వాటిని కాపాడుకుంటూ అక్కడ ఉన్న అవసరాలు తీర్చుకునేవారు
ఏదైనా తోటను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? మనదేనండి. అంటే మన జీవితం అంటే ఏమిటి? ఒక ఏదైనా తోటలాంటిది. ఆ తోటలో ఉన్నాం మనం. అక్కడ ప్రతిదీ దాంట్లో కూడా బాధ్యత కలిగి మనం అన్నిటిని కూడా సమకూర్చుకున్నాం అనుకోండి, ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ వచ్చామనుకోండి, ఎక్కడ ఏ కొరత ఉండదండి. అందుకోసం మనకి ఎవరి సహవాసం కావాలి? దేవుని సహవాసం. దేవుడు వెలుగై ఉన్నాడు. చదువు అక్కడ. ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఎందుకంటే దేవుల్లో వెలుగై ఉన్నారు, ఆయనలో చీకటి లేదండి. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేస్తున్న వారిలోనూ చీకటి అనేది, చీకటి అంటే ఏమిటి? దాపరికాలండి. ఆయన ఏమై ఉన్నారు? అలాగే మనము కూడా ఆయన దగ్గర ఎప్పుడూ కూడా సహవాసంతో జీవించేవారు ఆయన ఎప్పుడు వచ్చేవారు తోటలోకి? ఎప్పుడు సాయంకాలం మాటలు చల్లల పొద్దున 3 గంటల నుంచి వచ్చి మనతో గడిపేవారే. గమనించదమ్మా. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. హల్లెలూయా. ఆనాడు ఆదాము గవ్వకి ఎంత అదృష్టం చూడండి. దేవునితో సహవాసం చేసుకునేవారు ప్రతిరోజు కూడా. ఖచ్చితంగా దేవుడు వారు, ఎందుకంటే దేవుడేమో వారి కోసం వచ్చేవారు. అదే విధంగా అదే దేవుడి కోసం ఎవరు ఎదురు చూసేవారు? ఆదాము అవ్వండి. ఆదాము అవ్వ కోసం దేవుడు వచ్చేవారు. ఆదామా ఎక్కడున్నామని. వస్తున్న దేవుని కోసం ఎవరు ఎదురు చూసేవారండి? ప్రతిరోజు కూడాను ఆదాము అవ్వండి. అదే అన్యోన్య అటువంటి సహవాసం అండి. అన్యోన్య సహవాసం ఏం చేస్తుంది? బంధాన్ని ఇంకా గట్టిపరుస్తుందండి. దేవునితో మనం ఎలా ఉండాలి? అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగిన వారు దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నారు. దాన్ని సిద్ధపరిచిన దాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో, దాన్ని సిద్ధపరిచిన దాని ద్వారా మనం ఎలా జీవిస్తున్నామో దేవుడు చూసి తను సంతోషపడాలని ఆయన మన యందు ఎప్పుడు నిరీక్ష కలిగి ఉంటారు. ఆయన సన్నిధానంలో మనం ఎలా ఫలిస్తున్నామో, ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఎలా బతుకుతున్నామో ఆయన చూసి ఆనందపడాలని ఎప్పుడూ కూడా చూస్తున్న దేవుడండి. అందుకే ఆయన ఎప్పుడు కూడా వచ్చుతూ ఉండేవారు. అవన్నీ కూడానండి. అవన్నీ ఎవరిచ్చారు మనకి? అన్నీ దేవుడేనండి. అందుకే ఆయనతో ఏమి ఉండాలి? మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలండి. కానీ అక్కడ నటన మోసం అనేది ఉండకూడదండి. ఎందుకంటే ఉంటే వెచ్చగానే ఉండాలి, అట్లా చల్లగానే ఉండాలి. కానీ నిలువెచ్చగా ఉంటే ఖచ్చితంగా నోటితో ఉమ్మి వేయబడదువు. ఇంకా ముంచదమ్మా. అయితే ఆయన వెలుగునున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు మనం పవిత్రపరచబడతామండి? దేవునితో అన్యోన్య సహవాసం అండి. అందుకే దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఎప్పుడు కూడా తృప్తి పడుతూ ఉండాలి. దేవుని కాదని మనం ఏం పైన చేసినా అది దేవునికి విరుద్ధం అవుతుంది. ఎందుకంటే ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నామంటే ఆ యజమాని దగ్గరే మనం ఉంటాం. కానీ అని తెలియకుండా మరొక యజమాని దగ్గర పని చేయగలుగుతాం? ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా యజమాని మోసం చేసిన వారం అవుతాం. అందుకే మన దేవుడు ఎక్కడ పెట్టారైనా ఏదైనా తోట లాంటి ఒక జీవితాన్ని ఇచ్చారు. అందులో మనం దేవుడు ఇచ్చిన దాంతో మనం ఫలించుకుంటూ, దేవుడు ఇచ్చిన దాన్ని వృద్ధి చేసుకుంటూ, దేవునితో సహవాసం చేసుకుంటూ, దేవునితో మనం సంతోషపడేవారు ఉండాలండి. సంతోషము సమాధానం ఈ రెండు ఎవరిలో ఉన్నాయి? దేవుని దగ్గర అండి. ఇలా ఉండటమే అన్యోన్యమైనటువంటి సహవాసము. ఇది మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయనలో ఉన్నామనుకోండి ఖచ్చితంగా మన ఫలింపజేసేవారుగా ఉంటారు. అది ఇక్కడ ఇంకోసారి చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూడము. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు,
నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎందుకంటే ఆయనలో మనం ఏం చేయాలి? పరిపూర్ణంగా ఫలించాలండి. ఆయన నిజమైన వ్యవసాయకుడు. ఆయనలో మనం ఫలించామనుకోండి, మీ అక్కర్లు అన్నీ కూడా అంటే ప్రభుత్వ నిజమైన ద్రాక్షావళిని నేనే. ఆయనలో కనుక మనం అంటకట్టబడి ఉంటే మనం ఏం అడిగినా సరే దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఇంకా ముంచదమ్మా. ఫలించు ప్రతి తీగయు మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పుతున్న మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులనై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి నీ యందు నేనును. ఎందుకంటే మనం ఆయనలో నిలిచి ఉన్నాం అనుకోండి, ఆయన మనలో నిలిచి ఉంటారు. ఆయనే మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏ విధమైన ఆశీర్వాదం వస్తుంది? ఇంకా ముంచదమ్మా. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని దానంతట తానే ఎలాగ ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. హల్లెలూయా. ఇది వాస్తవం అండి. దేవులో నిలిచి ఉంటేనే మనం ఫలాలు చూడగలుగుతామండి. దేవుని నిలవకుండా దేవుని వద్ద నుంచి ఫలించడం అనేది అసాధ్యం అండి. దేవునిలో ఫలించాలి. ఆయన ఏ బాధ్యత దేవుడు మనకి ఇచ్చారో ఆ బాధ్యతలో నిలుస్తూ దేవునిలో ఫలించుతున్న వారిని అప్పుడు ఆయన మనలోకి వస్తారు, మనం ఆయనలో నిలుస్తాం. ఆయనతో సంబంధం లేకుండా జీవిస్తున్న వారు ఎన్నో అనుకోండి, ఈ లోకంలో చూడండి ఎవరు కూడా ఫలించడానికి అవకాశం అనేది ఉండదండి. ఎందుకంటే తీగ ద్రాక్షావళిలో అంటికట్టబడకపోతే కొద్ది రోజుల్లోనే అది ఎండిపోతుంది. కొద్ది రోజులు ఎండిపోయిందని ఏం చేస్తాం? ఈ రోజుల్లో ఎన్ని జీవితాలంటే అలా మోడు పారిపోయి ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలేనండి చూస్తుంటే. ఆ సమస్యలు ఏమిటో అర్థం కాదు, ఆత్మహత్యలో కూడా వెళ్ళిపోతున్నారండి. ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది చూడండి. ఊర్లు వేసుకోవటం, మందు తాగేయటం. అక్కడ దేవుడు నమ్ముకున్న బిడ్డల్లోనే ఎన్నికి రావడానికి కారణం ఏమిటి? దేవునిలో ఫలించవలసిన మనము, దేవునితో సహవాసం చేయ మనము ఎప్పుడైతే దేవుని కాదని మనం బయట మన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, వేరే దాని దగ్గర మనం ఫలించడం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఏ ఫలాలు పొందుకోలేక నిరాశతో ఏమవుతుందండి? అటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ప్రభు ఏం చెప్తున్నారు? మీరు నాలో ఫలిస్తే నేను మీలో ఉంటాను, నాకు వ్యతిరేకంగాను మీరు ఏమో చేయలేము. ఆ మాట చదువు ఇంకా ముందు. ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవరు నా యందు నిలిచి ఉందురో నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉంటేనే గాని నిలిచి ఉండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయును. దేవుళ్ళు నిలవాలండి, ఆయనలో ఫలించాలి. ఆయనకు వ్యతిరేకంగా మనం ఏది కూడా మనం పొందుకోలేమండి ఈ లోకంలో, ఏ విషయంలో కూడానే. ఆదాము అవ్వ అక్కడ ఉన్న చేపు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు, ఎంతగానో మేలులు పొందుకున్నారండి. అక్కడ ఏ బాధ లేదు. దేవుడిచ్చే ఒకే ఆజ్ఞ ఆయన మాటకు లోబడి ఉన్నటువంటి. వద్దన్నది మానేయాలి, ఆయన ఇచ్చింది అంతా మనం జీవించేవారు ఉండాలి. మరి అన్ని ఇచ్చింది ఒకటే కదండి. వద్దన్నది ఎందుకన్నాడు? అది ఆయన మాటకి విలువనిస్తారో ఎవరా అని అక్కడ ఆ వృక్షఫలం ఒకటి చూపిస్తుందండి. అది ఏ వృక్షఫలమైనా సరే దేవుడు వద్దన్నాడు అనుకోండి, అది మానేయాలి. ఏదైతే దేవుడు మనకి ఇచ్చారో వాటి ద్వారా వృద్ధి చెందేవారు ఉండాలండి. ఆ ఉండటం మానేసి ఏదైతే వద్దన్నారో దాని మీదే మన ఆశ కలిగి ఉంటే
మరి దేవునికి ఆజ్ఞకు లోబడినట్లా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేసినట్లా? అమ్మా, యజమానికి వ్యతిరేకంగా ఎవరన్నా పని చేస్తే ఆ తర్వాత ఫలితాలు ఎలాగుంటాయండి? అమ్మా, ఒక పొలంలోకి వెళ్ళి పనికి వెళ్ళి ఆయన చెప్పిన పని చేయకుండాను మనకి ఇష్టమైన పని చేసుకుని వస్తామంటే కుదురుతుందా? ఆ మర్నాడు మరి పిలుస్తాడా? మరి దేవుని దానిలో ఉండి మనం దేవుని దగ్గర పొందుకోవలసిన మనము దేవుడికి ఇచ్చిన బాధ్యతలో నిలిచి ఉండాలా, లేదా దేవుడికి వ్యతిరేకమైన దాంట్లో నిలిచి ఉండాలా? ఆయనలో ఉంటేనే మన ఫలాలు వస్తాయి. అదే అన్యోన్య సహవాసంతో దేవునితో సంతోషించాలి, దేవుని ద్వారా నడుచుకోవాలి, దేవుని ద్వారా జీవించే వారు ఉన్నా అనుకోండి, దేవుడి వరకు మరి ప్రతి ఒక్క బాధ్యత కూడాను ఆయన భుజస్కంధాలను మోసుకుంటారు. ఆయనే సమస్తం కూడా ఆయనే పరిష్కరించే వారి కింద ఉంటారు. అందుకోసమే దేవుడు మనల్ని ఈ సమయంలో పిలుస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ప్రయాసపడి భారాల మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. అదేవిధంగా కీర్తన 8వ కీర్తన చూడమ్మా, 5వ వచనం నుంచి 6 వచనాలు. దేవుని కంటే వానిని కొంచెంగా తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములు వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమును ఇచ్చి ఉన్నావు. ఏమి ఇచ్చారు మనకి? ఆయన చేసిన అన్నిటి మీదను అధికారం ఇచ్చారండి. మరి అన్ని మనకు లోబడుతున్నాయండి ఈరోజు. దేవుని మనకు లోబడితే, ఎందుకంటే దేవునికి మనం లోబడ్డాం అనుకోండి, దేవుడు ఇచ్చి అన్ని మనకు లోబడతాయి. అంటే అన్నిటి యజమాని ఎవరు? అన్నిటికీ యజమాని దేవుడేనండి. మనం ఎప్పుడైతే దేవుని తిరుగుబాటు చేసామో ప్రకృతి అంతా కూడా మన మీద తిరుగుబాటు చేస్తుంది. ఆ రోజు ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఒక్క చుక్క వర్షం పడలేదు. అదే ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ముగించేటప్పటికి కుంభవర్షం కురిసింది. అలా లోబడవచ్చినటువంటి ప్రకృతి ఏమవుతుంది? ఇప్పుడు మన దేవునికి లోబడకపోతే దేవుడిచ్చింది ఏది కూడా మనకు అనుకూలంగా ఉండదండి. అన్నిటి మీద మన అధికారిగా నిలబెట్టి ఉన్నారు. అందుకే మనం ఆయనలో ఫలించేవారుమే ఉండ. చిన్న 2 శరణాలు ఉంటే చూడండి. అందరికి వచ్చింది మహిమ గల తండ్రి, మంచి వ్యవసాయకుడు అనేది చూడండి. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల్లో నర మొక్కలు నాటించారు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల్లో నర మొక్కలు నాటించారు. తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్ముని కాపుగా ఉంచాడు. తన పుత్రుని రక్త నీరు మడికట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్ముని కాపుగా ఉంచాడు. కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు. కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు. నీతి పూత జాతి కథ ఆత్మసుధ ఫలములు. నీ తండ్రి నిలువజేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కదా ఆత్మసుధ ఫలములు. నీ తండ్రి నిలువజేయు నిత్య జీవనిధులు. అమితమైన ఆత్మబంధు అమర సుఖ కాంతులు. అనుకూల సమయమిదే పుయ్యు పరమ పువ్వులు. అమితమైన ఆత్మబంధు అమర సుఖ కాంతులు. అనుకూల సమయమిదే పుయ్యు పరమ పువ్వులు.
కాయవే తోట తీయని కాయలు పండవే చెట్ట కమ్మని ఫలములు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయంగా అర్థం చూస్తే ఈ లోకమే ఒక తోట అండి. దేవుని ప్రతినిధులుగా మనం ఉన్నాం. దేవుని ఫలాలు మనలో ఉండాలి. ఏ ఫలాలు అయితే దేవుడు కోరుకుంటున్నారో ఆ ఫలాలు మనలో, ఆ ఫలాలు ఏం ఫలాలు? ఆత్మీయ ఫలాలండి. శాంతి, సమాధానము, అమ్మా ఆ ఫలాలన్నీ ఎవరిలో ఫలించాలి? మనలో ఫలించాలండి. దేవుని ప్రతినిధి మనం. ఆయన రూపాన్ని మనం ధరించుకుని ఉన్నాం. ఆయన స్వభావం మనలో ఉన్నది. ఆయన కోరుకున్న ఫలాలు ఖచ్చితంగా మనం ఆ తోటలో ఫలించాలి, లోకంలో ఫలించాలి. ఆ ఫలింపజేయవలసిన బాధ్యత ఎవరిది? అమ్మా తోట కాయకపోతే ఆ బాధ్యత ఎవరిదండి? ఆ తోటలో ఉన్నటువంటి కాపరిదే కదండి. అందుకే ఈ లోకంలో ఫలాలు మనకి రావట్లేదంటే ఆ బాధ్యత ఎవరిది? అందులో మనం ఫలించామనుకోండి, దేవుడు కోరుకున్నట్టు ఫలించామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మన ఫలాలు ఇస్తారే. అందులో ఫలించకుండా మనం ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన ఫలాలు గలతీయుల్లో ఉంటుంది చూడడం. అది ఐదో అధ్యాయంలో ఉంటుంది చూడము, 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, మితములు, అసూయలు, మత్తతులు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. మరి ఇవన్నీ ఎవరిలో ఉండకూడదు? అమ్మా దేవుని ప్రతినిధిగా ఉన్న మనలోనూ ఈ ఫలాలు ఉంటే ఎలా ఉంటుందండి? ఈ ఫలాలు దేవునికి వ్యతిరేకమైనవండి. కానీ ఇక్కడ దేవుడు కోరుకున్న ఫలాలు ఏమున్నాయి? ఆత్మఫలాలు ఏమనగా 22వ వచనం, ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉండాలండి? ఈ ఫలాలు మనలో ఉండాలండి. సరే, ఇక ముందుకెళ్దాం. ఇప్పుడు చదువు. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎన్నిటిని కూడా మనం దేవుని ప్రతినిధులుగా మనం నిర్మూలన చేసేసేవారు. ఎందుకంటే ఏటిని నిర్మూలన చేయాలి? ఆత్మీయ ఫలాలనా లేకపోతే అక్కడ ఉన్న శరీర ఫలాలనా? అక్కడ ఉన్న శరీర ఫలాలను ఏం చేయాలి? నిర్మూలన చేసేసి ఆత్మీయ ఫలాల్లో దేవుని సన్నిధిలో ఫలించుకునేవారు ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చిందండి. ఈ విధంగా ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో ఖచ్చితంగాను దేవుని ప్రతినిధులుగా మనం ఉండగలుగుతాం. అదే రోమీయులు చూడము 8:19.
ఉంది ఉంది. దేవుని కుమారుల దేవుని కుమార్ ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుకున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములోను నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబావు మహిమగల స్వాతంత్రములను పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్సువానిని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా ములుగుచు ప్రసవ వేదన పడుతున్నదని. ఎందుకంటే ఎప్పుడైతే ఫలించకుండా దేవుని సన్నిధిలో మనం లోకాన్ని నిలిచి ఉన్నామో సృష్టి కూడా ఏమి చూస్తుందండి? ఇక దేవుని పిల్లల్లోని ఫలాల కోసం ఎదురు చూస్తుందండి. ఎందుకంటే సృష్టి కూడా శపించబడిందండి. ఎందుకంటే ముళ్ళ తుప్పలు గచ్చపోదలు ఇవన్నీ కూడా ఎవరి కోసం వచ్చినాయండి? అందుని ఆదాము అవ్వ చేసిన పాపముల కోసం అండి. అందుకే ఈ రోజుకి సృష్టి ఏం చూస్తుంది? మనలో మార్పు అండి. ఆత్మీయ ఫలాలతో ఫలించే వారి కోసం ఎదురు చూస్తూ ఉందండి. అందులో ఫలించామనుకోండి ఖచ్చితంగాను అని సన్నిధానంలో ఫలాలు పొందుకునేవారు ఉంటామని. ఇంకా ముందుగా ఎబ్రియులు 1:2 చూడము. మొదటి అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమునందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించి. ఇప్పుడు మొత్తం ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ దేవుని కుమారుడండి. ఆయన ద్వారా మనల్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు అందరికీ కూడాను ఆయన ఆధారం అండి. ఎందుకంటే ఏదైనా తోటలో జీవించవలసిన మనము దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం బయటకు ఇంటి వేయబడ్డామో అప్పుడు నుంచి కూడాను మన ఈ శరీర బాలతో నిలిచి ఉన్న మనల్ని కాపాడుకోవటానికి ఆయనే దిగి వచ్చి మనల్ని రక్షించడానికి ఆ పాపభారం అంతా ఆయన మోసుకుని ఆయన మనల్ని విమోచించడానికి ఆయన నియమించబడి ఉన్నారు. ఆయన మన కోసం వచ్చారు. ఇప్పుడు మనం విడిపించబడాలన్నా, మనం ఆశీర్వించబడాలన్నా, మనం ఈ లోకం స్థిరపడాలన్నా ఇవన్నీ కూడాను ఆయన ద్వారానే సాధ్యమే. ఆయన మీద ఆనుకునేవారు ఉండాలి. ఇంకా ముంచదమ్మా. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహిమ గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామ పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండెను. ఎందుకంటే మన కోసం ఆయన చేయవలసిందంతా కూడా పూర్తి చేశారు. ఎందుకంటే దేవునితో సహవాసం నడిపించానని చెప్పి ఆయన ఈ లోకంలోనూ మనల్ని విమోహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడు సహవాసం చేసి ఉన్నాం అనుకోండి, సమస్తం కూడా ఆయన భుజస్కంధాల మీద అన్ని వహించుకుంటారు. ఎక్కడైతే దేవుని దూరం అయ్యామో మళ్ళీ దేవుని దగ్గర చేసే బాధ్యత ఆయన కుమారుడే తీసుకున్నారు. ఇప్పుడు మన బాధ్యత అంటే ఎవరిది? అంత కుమారుని మీద ఉంది. ఆయన మీద అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా దేవుని యొద్దకే ఆయన నడిపిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న మన అందరినీ కూడా విమోహించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మనందరి కోసం ఆయన విజ్ఞాపనం చేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తే అదే ద్వితీయోపదేశకాండ 18 చూడమ్మా. 18 ద్వితీయోపదేశకాండం.
వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించేది యావత్తును అతడు వారితో చెప్పును. ఎందుకంటే ఇక్కడ మన కోసం ఎవరో వచ్చారండి, అని కుమారుని ఒక ప్రవక్త కింద అనుగ్రహించారండి. ఇప్పుడు ఆయన మాట కనుక మనం వింటే అతడు నా నామము చెప్పు, నా మాట విని వానిని దాని గురించి వినని వానిని దాని గురించి విచారణ చేసేదాను. ఇప్పుడు దేవుడికి ఆయన కుమారుని పంపించి మనం నడిపించడానికి అని ఈ లోకాన్ని పంపించబడ్డారు. ఇప్పుడు ఆయన మాట విన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఆ పరలోకంలో సంబంధించిన ఏదైనా తోటలోకి మనం తిరిగి నడిపించబడతాం. ఆ రోజు మోసే ఎలాగైతే ప్రజలు నడిపించారో, ఈరోజు యేసయ్య కూడాను మనల్ని నడిపించడానికి ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు. అందుకే మోసే కన్నా గొప్పవాడు ఆయనేనండి. ఆయనే నడిపించడానికి వచ్చారండి. ఆయన మాట వినాలండి. ఆయన మాట వినలేదనుకోండి, లేకపోతే తీర్పులోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు విచారణ చేస్తారండి. ఆయన మాట విని ఆయన ద్వారా నడుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఏ తోటలో అయితే ఏదైనా తోట లాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారో ఆ తోటలో లాంటి జీవితంలో జీవించేవారు ఉంటామని. ఖచ్చితంగా పరలోకంలో ప్రభు ఎక్కడున్నారో అక్కడే మనం ఉంటాం. అక్కడ నడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. అదేవిధంగా మరొక చోట జకర్యా గ్రంథం చూడమ్మా 7:11. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి, పూర్వకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తాము వినకుండా నట్లు హృదయములు కురువింద కింద వలె కఠిన పరుచుకొని గనుక సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. కానీ దేవుని మాట వినవలసిన మనం ఎప్పుడైతే దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా ఉండటం మొదలు పెట్టామో దేవుని ఉగ్రత కూడా అలాగే వస్తుంది. దేవుని మాట వినాలి, దేవుని ద్వారా నడుచుకోవాలి. దేవుడు మళ్ళీ ఎక్కడైతే నిలిపారో ఆయన ప్రతినిధి కింద మనం ఈ లోకంలో జీవించేవారు ఉండాలి. ఆయన నామంలో ఆయన ప్రతినిధిగా ఉన్నాం అనుకోండి, ఆయన ఇచ్చిన అన్నిటిలో కూడా మనం పొందుకునే యోగ్యత, అర్హత, సిద్ధపాటు అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆయన ద్వారా నడిపించబడేవారు ఉండాలండి. మరి ఆయన వ్యతిరేకమైన ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేమండి. ఆయన వ్యతిరేకమైనది ఏ ఆలోచన కానీ క్రియలు కానీ ఏది వర్ధిల్లవండి. ఆయనలో వర్ధిల్లాలంటే ఆయన మాట విని ఆయన ఇచ్చినటువంటి సన్నిధిలో నిలిచి ఉండే వారి కింద నిలిచి ఏదైనా తోట ఆయన సన్నిధానమనే. దేవునితో సహవాసం చేయాలండి. దేవునితో సహవాసం చేసామనుకోండి, ఆ సహవాసం అన్యోన్య సహవాసం అయితే ఖచ్చితంగా మనల్ని విమోచించి రక్షిస్తుందండి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపములోంచి మనల్ని విమోచించి బలపరుస్తుందండి. ఇంకా ముందుకెళ్తే కీర్తన 106వ కీర్తన చూడడం 21-24 వరకు చదువుకుందాం. నూట 6 కీర్తన 21-24. గొప్ప కార్యములను ఆముదేశములో ఆశ్చర్య కార్యములను చేసిన తన రక్షకుడైన మన రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. అప్పుడు ఆయన నేను వారిని అయితే ఆయన వారిని ఆయన కోపము సలాచుడిగా ఆయన ఏర్పరచుకుని మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను.
మరి ఇప్పుడు కూడా చూడండి, దేవుని మాట వినకపోయినా సరే, దేవుళ్ళు నిలవలేకపోయినా సరే, ప్రభు తన కుమారుణ్ణి వ్యతిరేకించినా సరే, ఆ వచ్చిన కుమారుడు ఏం ప్రార్థన చేశారండి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించము. దేవుని వ్యతిరేకులుగానే జీవిస్తున్నాం, అయినా సరే దేవుని కుమారుడు తన కృపతోను మనల్ని రక్షించడానికి తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని ఆనాడు మోసే అడ్డుపడ్డాడు దేవుని కోపంలోను, అందరు నిర్మూలన చేస్తానంటే ఈ రోజు కూడా కుమారుడు ఏం చేస్తున్నారండి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. దేవుని ప్రార్థన ఆయన మనం రక్షించడానికి వచ్చారే. ఏదైతే పోగొట్టుకున్నామో అది అందులో మనల్ని నిలపడానికే ఆయన ఈ లోకానికి వచ్చారే. అందుకే దేవుని ప్రతినిధులుగా మనం ఆయన ఎక్కడైతే మనం నిలిపారో అక్కడ ఆయన ద్వారా జీవించేవారు ఉండాలి. ఆయన ద్వారా జీవించామనుకోండి, ఆటంకాలు అడ్డుమడలు అన్నీ కూడా మనం దాటుకుని వెళ్ళేవారు అంటాం. ఆయన వ్యతిరేకంగా ఏ క్రియలు కూడానండి ఏనాడు కూడా వద్దలు. ఇంకో 2 వర్షాలు ముగించేసుకుందాం. మరి ఈ రోజు మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఈ రోజు కూడా మన కోసం ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశారో చూద్దాం. సిలువకు ముందు చూడండి, యోహానులో 17:6 ఉంటది. ఇప్పుడు కూడా ప్రభు చేసిన ప్రార్థనలు ఉంటాయి. ఇప్పుడు నీ యొద్ద లోకమునందు మీరు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును వారు నీ వారై ఉండిరి, నీ వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యందు నుండి బయలుదేరి వచ్చి తిని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉన్నామో దేవుడిచ్చిన ఈవులన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయండి? అన్నీ ఆయన వద్ద నుంచండి. కుమారుని ఎరిగి ఉండాలి. కుమారుని నమ్మామనుకోండి, దేవుడు ఇచ్చే అన్నీ కూడా దేవుని వద్ద నుంచి మనం పొందుకునేవారు ఉంటాం. ఆయన వాక్యంలో మనం ఎప్పుడు కూడా అందరూ ఏకీభవించేవారునే ఉండాలి. అందుకే మన అందరూ ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే ఉండాలి, దేవుని వాక్యంలో మనం నమ్మకంగా ఐక్యంగా ఉన్నాం అనుకోండి, సాతాను మన మీద ప్రయోగం ఉండదు. సాతాను ఎప్పుడు కూడా ఏలుబడి మన మీద ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఖచ్చితంగా పరిశోధన కంచేస్తుంది. అందుకే ఐక్యమత్యం ఉండాలండి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డల్లోనూ ఐక్యమత్యం. దేవుని వాక్యం వింటున్నాం మనం, విన్నవారు ఏం చేయాలి? వాక్యం మీద అనుకూలంగాను అందరూ ఏకీభవించుకునేవారునే, వాక్యం ద్వారా జీవించేవారునే ఉండే. కుమారుడిని అనుసరించి కుమారుడు ద్వారా జీవిస్తేనే మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోగలుగుతాం. అది ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆనాడేమో తండ్రి ఏమోను ఆయన ఏదైనా తోటను వేసి ఆ తోటలో పెట్టారు, తన ప్రతినిధిగా పెట్టారు. ఆయన వ్యతిరేకంగా నడిచినందువల్ల అక్కడి నుంచి బయటకు త్రోసివేయబడ్డాం. మళ్ళీ అదే తండ్రి తన కుమారుడు పంపించి ఆ తోటలోకి మనల్ని నడిపించడానికే ఆయన వచ్చారు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచామనుకోండి, ఆయన వాక్యం మీద ఖచ్చితంగాను ఆ తోటలో మరి ప్రవేశపెట్టేవారి కింద ఖచ్చితంగా ఉంటాం. ఇంకా ముందైతే లోకసువార్త చూడడం 23:34. ఇందాక ప్రార్థన సిలువుకు ముందు చేశారు, ఇప్పుడేమో సిలువులో చేస్తున్నారు. చూడమ్మా 34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఆ రోజు రావచ్చిన ఉగ్రత, ఎందుకంటే తన కుమారుడి మీద వ్యతిరేక తిరుగుబాటు చేసిన ఉన్నటువంటి ఆ ఉగ్రత కుమారుడు ఏం చేశారండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. మొట్టమొదటేమోను ఆయన సిలువుకు ముందు ప్రార్థన చేశారు మన కోసం, ఇప్పుడు సిలువులో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం కూర్చుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు కూడానే ఆ మాట రోమిల్లో ఉంటుంది చూడమ్మ.
రోమీలు 8:34 చూడము. శిక్ష విధించువాడెవడు? అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, కటకమైనను మనలను ఎడబాపున. ఇందుని కూర్చిన రాయబడిన దేవనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఎందుకంటే దేవుడి నుంచి మనం దూరం చేయాలని సాధన అనేక ప్రయత్నాలు చేస్తాడండి, అనేక ఇబ్బందులు తీసుకొస్తాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాం అనుకోండి, దేవుని సన్నిధానంలో నిత్యం నిలిచి ఉంటాం. ఇప్పుడు కూడా మన కాపుదల కోసం ఎవరు చేస్తున్నారని ప్రార్థన? ఆయనే చేస్తున్నారు. ముందు మొట్టమొదటి ఐక్యంగా ఉండాలని చెప్పారు. మనం చేసే పొరపాట్లు ఆయన క్షమించారు. ఆయన ఇప్పుడు కూడాను అందరి కోసం ఏం చేస్తున్నారు? ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆయనలో నిలిచి ఉంటే చాలండి. ఆయనలో నిలిచి ఉన్నాం అనుకోండి, ఆయనే మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం.